మన ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసము శూన్యమాసంగా పరిగణిస్తారు, కానీ మిథునాషాఢం అనేటువంటిది వాళ్ళు చేస్తారు. అయితే ఈ శ్రావణం మరి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంచరించుకుంది అనంటే, ఈ శ్రావణ మాసము శంకరుడి యొక్క ప్రతిరూపం. మనకు స్కాంద పురాణంలో భగవంతుడు పరమేశ్వరుడు సాక్షాత్తు చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అనంటే, అన్ని మాసాల లోపల కూడాను శ్రావణ మాసంలో నేను ఇమిడి ఉంటాను, శ్రావణ మాసం నాదే. ఎలాగైతే కృష్ణ భగవానుడు గీత లోపల చెప్పాడో మార్గశిర మాసము నాది అంటే మార్గశిరోస్మి అన్నాడు, అంటే మార్గశిర మాసము నాకు ఆధీనంలో ఉంటుంది అని ఎలానైతే కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడో, శ్రావణ మాసం కూడాను పరమేశ్వరుడి యొక్క ఆధీనం లోపల ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు గనక శ్రావణ మాసము ఉత్కృష్ట మాసంగానే మనం పరిగణిస్తాం. కనుక ఈ శ్రావణ మాసంలో మళ్ళీ మనం తిథివార నక్షత్ర యోగ కరణాలన్నీ చూసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి, అలాగే నక్షత్రాలు కూడాను చెప్పబడి ఉన్నాయి. 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలే మనకు వివాహానికి పనికి వస్తాయి. తర్వాత ఏది అశ్వని, ఉదాహరణకి కొన్ని నక్షత్రాలు చెప్తాను మీకు. ఈ నక్షత్రాలు, వారాలు, తిథులు, తర్వాత యోగాలు, వైద్యుతి, వ్యతిపాత, విష్కంభము, పరిఘ ఇలాంటి యోగాలు పనికిరావు. తర్వాత కరణాలు, కొన్ని స్థిర కరణాలు ఉంటాయి, ఆ కరణాలు కూడాను పనికిరాదు. భద్రాకరణం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడి ఉంది.